ఇప్పుడు అదే పోయిన వాళ్ళు చెప్పిగా తర్వాత చెప్పినది ఏమండి విశ్వాసం. ఎలాగండి విశ్వాసం? ఎలాగా విశ్వాసం ఉండాలి? చూడకుండా స్వతం. అల్ప విశ్వాసం మిమ్మల్ని ఎక్కడికి తీసుకొని వెళ్తుంది? పరలోకానికి తీసుకొని వెళ్తుంది అండి. అల్ప విశ్వాసం నిన్ను పరలోకాన్ని తీసుకెళ్తుంది. గొప్ప విశ్వాసం పరలోక నీలోనికి తీసుకొని అల్ప విశ్వాసం పరలోకాన్ని తీసుకెళ్తుంది, కానీ గొప్ప విశ్వాసం కలిగి ఉంటే పరలోకం మనలోకి వస్తుంది. అల్ప విశ్వాసం కలిగి ఉంటే నేను ఎక్కడ తీసుకొని పరలోకం వరకు తీసుకెళ్ళొచ్చు. పెద్ద విశ్వాసం కలిగి ఉంటే పరలోకమే మనలోకి వస్తుంది. కొందరికి పర్లేదు మనలోనికి ఏం చేయలేదు, తీసుకురాలి. అది నాకు చెప్పారు. దేవుడి 2 విశ్వాసం గురించి చెప్పారు, మర్చిపోలేదు అనుకున్నారు. అవునా లేదా? 2 విశ్వాసం విశ్వాసం గురించి చెప్పారు. ఏది విశ్వాసం గురించి చెప్పారు? ఒకటి అల్ప విశ్వాసం. అల్ప విశ్వాసం ఒకటి అల్ప విశ్వాసం. చూడకుండా విశ్వసించాలి. ఒకటి ఏం చేస్తుంది? అందరూ విశ్వసించారు. చూసుకొని చూసుకొని నడిచిన వాడు, చూసుకొని నడిచిన వాడు లోతు. ఒకటి. 2 మనం చెప్పిన వాడు ఎవరండి? తోమా. రెండవరండి భారతదేశంలో సువార్త ప్రకటించడానికి వచ్చిన వాడు ఎవరండి? తోమయ్య పుట్టిన వాడు అందరూ మనమే. అందుకని మనకు అందరికీ ఏం పెడితే మాత్రం నమ్ముతుంది. అది నేను చెప్పాను. దేవుడికి సరే 9 వదిలిపోకండి. 9 వదిలి అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పన సత్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై సంతోషం కలిగిన వారై ఆనందించాలి. దేవుడికి స్తోత్రం. అబ్రహాము తన కుటుంబంతో తీసుకొని ఎక్కడికి వెళ్ళారు? ఏది కొండ? ఆ కొండ పేరు చెప్పండి. మోరియా కొండకి వెళ్ళారు. ఎన్ని రోజులు ప్రయాణం చేశారండి ఆరాధన కోసం? 3 దినాలు. అది చెప్పాలి. ఆరాధనకి చేయడానికి ఎన్ని రోజులు నడిచారండి? 3 దినాలు. 3 దినాలు నడవాలి. ఇక్కడ దగ్గర ఉంటే అక్కడ రావడానికి కష్టం. హల్లెలూయా. ఆరాధన ఇక్కడ దగ్గర ఉంటే రావడానికి కష్టం. మీరన్నీ దేవుడు చూసుకున్నారు. ఒక్క దినం మొత్తం బిల్లు కట్టబడాలి. లెక్క బిల్లు కట్టాలి. రాయగడ నుంచి వచ్చారు. అంటే మీద రాయగడ బండి మీద వచ్చిన కదా సాధారణ లేదండి. ఈ 2 ఇక్కడ నీటికి రావాలంటే మనం ఆ రోజు 12 నుండి మనం ఏమవుతుంది? సిద్ధపడి ఉన్నారు. అబ్రహాము ఆరాధన చేయడానికి వెళ్ళినప్పుడు 3 రోజులు ప్రయాణం చేసి ఎక్కడికి వెళ్ళారండి? ఆ మోరియా కొండకి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఎలాగ వెళ్ళారు? సిద్ధపాటు కలిగి. అవును. అబ్రహాము మనస్సు గురించి నేను అడుగుతున్నాను. ఓ లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తన మనసు దేవుడు తన కొడుకుని బలి అర్పించమని తీసుకెళ్ళి కలవరపడి వెళ్ళాడు. ఇసాహాకుని బలి అర్పించాడు. కట్టెలు, కత్తి ఉంది, నిప్పులుంది, ఇంకేముంది? గొర్రె పిల్ల. వధింపబడాల్సిన అడుగుతున్నారు.